వెనకాల పోనా పుష్ప ఎలా ఉందన్న? బీహార్ కా షేర్ పుష్ప 2 సినిమా నువ్వు అర్జెంట్ గా 100 గుమ్మడికాయ గిఫ్ట్ తీసుకుని గిఫ్ట్ దించేసుకో. నాకు తెలిసి ఆ గంగమ్మ దగ్గర ఫైట్ ఏంటి, ఇంటర్వెల్ లో ఆ లింగి కట్టుకుని కోర్టు దగ్గర ఫైట్ ఏంటి, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్ చేశాడు. నాకు ఇప్పటికే కింద పిట్టలు కిలకలాడుతున్నాయి. నాకు తెలిసి ఈ దెబ్బతో అల్లు అర్జున్ ఆస్కార్ అవార్డుకి ఎన్నికైపోతాడు. అంటే సినిమా బాగాలేదు అనుకుంటా బ్రో, మీరు అంత స్లో చెప్తుంటే. నేనేమో ఈ సినిమా అందరూ 2000 కోట్లు అనుకున్నారు కానీ 3500 కోట్లు ఖర్చు అయిపోతుంది ఈ సినిమా. అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించాడు. ఫ్యాన్స్ కి అయితే పూనకాలు తెచ్చి థియేటర్ స్క్రీన్ చింపేస్తారు. మరి ఎలా ఎంజాయ్ చేశారు మీరు థియేటర్ లో? బాలీవుడ్ మొత్తం ఈ పుష్ప 2కి భయపడి వాళ్ళే పోస్ట్ పోన్ చేసేసుకున్నారంటే అల్లు అర్జున్ క్రేజ్ ఏందో మీరే అర్థం చేసుకోవాలి. నాకు తెలిసి వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టినాక అల్లు అర్జున్ పోయి టాప్ లో కూర్చున్నాడు. ఈ రికార్డుని బద్దలు కొట్టారంటే మళ్ళీ అల్లు అర్జునే రావాలి, అల్లు అర్జునే తీయాలి. సినిమా అయితే బ్లాక్ బస్టర్. అమ్మవారి గంగమ్మ తల్లి జాతర ఫైట్ అవన్నీ ఎలా అనిపించింది ఇంటర్వెల్ లో? గంగమ్మ తల్లి జాతర ఫైట్, ఇంటర్వెల్ లో కోర్టు దగ్గర ఫైట్, క్లైమాక్స్ లో కాళికాదేవి ఫైట్ చిన్ని ఇస్తరాక్ వేసాడు. ఈ పెర్ఫార్మెన్స్ చేయాలంటే అల్లు అర్జున్ తప్ప ఇంకెవడు చేయలేడు. అంటే ఆడియన్స్ కి తడిచిపోద్దా భయ్యా? పిక్చర్ ప్యాక్ అయిపోతుంది ఒక్కొక్కరు. నాకు తెలిసి థియేటర్ లో అందరూ శవాలు లేస్తాయి. మొత్తం పోయారు ఆల్రెడీ, మామూలు లేదు. అల్లు అర్జున్ కి సినిమాతో ఆస్కార్ అవార్డు రాబోతుంది. బుక్ మై షోలోనే కలకత్తాలో, బీహార్లో, చెన్నైలో కూడా క్రాష్ వచ్చేసిందంటే అర్థం చేసుకోండి దాని రేంజ్ ఏంది, మామూలు లేదు. సో ఎన్ని వేల కోట్లు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటారు? 2000 అనేది అందరూ చెప్తున్నారు కానీ 3000 పైన కలెక్ట్ చేయబోతుంది సినిమా. రాసి పెట్టుకోండి, ప్రింట్ వేసుకోండి. ఓకే. సో శ్రీల డాన్స్ అవన్నీ ఎలా అనిపించే? ఐటమ్ సాంగ్ ఎలా ఉంది? రష్మిక బాగా చేసింది, అనసూయ గారు బాగా చేశారు. అనసూయ రష్మిక కంటే శ్రీలీల సమంత కంటే బాగా చేసింది. థ్యాంక్ యూ అన్న.